ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 14 ప్రో 5G. రెడ్మీ నోట్ 14 సిరీస్ ఈ మండే లాంచ్ అవుతుంది, ఎల్లుండి లాంచ్ అవుతున్నాయి. డిసెంబర్ 9వ తారీఖు వీటిని లాంచ్ చేస్తున్నారు అఫీషియల్గా ఇండియాలో. 2 ఫోన్స్ వస్తాయి, నోట్ 14 ప్రో, నోట్ 14 ప్రో ప్లస్ లాంచ్ అవుతాయి. ప్రజెంట్ నా దగ్గర అయితే నాకు ఓన్లీ 14 ప్రోనే పంపించారు. వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఒక 1-2 అవర్స్ యూస్ చేసిన తర్వాత నా ఫస్ట్ ఇంప్రెషన్ మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కువ టైం లేదు. అండ్ ఫస్ట్ మనం దీని బాక్స్ చూస్తే మాత్రం రెడ్మీ నోట్ 14 ప్రో 5G ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్ హైలైట్ చేశారు, కీ స్పెక్స్ ఇవి. దీనిలో ఈసారి కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. లాస్ట్ టైం మనకి 13 ప్రోలో కర్వ్డ్ AMOLED లేదు. అండ్ IP68 వాటర్ రెసిస్టెంట్ కూడా యాడ్ చేశారు. లాస్ట్ టైం ఇది కూడా లేదు. ఇక్కడ సెన్సార్ కూడా సోనీ సెన్సార్ యూస్ చేస్తారు ఈసారి. 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్. లాస్ట్ టైం 200 మెగాపిక్సెల్ సామ్సంగ్ సెన్సార్ ఉండేది, దాన్ని తీసేసి సోనీ LYT సెన్సార్కి అయితే వెళ్ళారు. మేజర్ కీ చేంజెస్ ఇక్కడ మనకి బాక్స్ మీద హైలైట్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ కొన్ని స్పెక్స్ అయితే కనిపిస్తున్నాయి. 1.5 AMOLED డిస్ప్లే, ఆబ్వియస్లీ లాస్ట్ టైం కూడా అదే చూసాం మనం. బాగుంటుంది మనకి డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ ఇట్లాంటివన్నీ ఉంటాయి దీనిలో. అండ్ ఇది 8GB RAM 256GB మోడల్, ఫ్యాంటమ్ పర్పుల్ కలర్. ఒకసారి మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, చూద్దాం బాక్స్ లోపల ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో. అండ్ బాక్స్ అయితే పెద్దగానే ఉంది. మోస్ట్లీ బాక్స్లో మీకు అన్నీ వచ్చేయచ్చు. అవుట్ ఆఫ్ ది బాక్స్ మీరు ఏమి ఎత్తుక్కోవాల్సిన పని అయితే ఉండదు. చూద్దాం. సో బాక్స్ చెప్పే కదా, అన్బాక్సింగ్ ఇంతకుముందు ఫీల్ ఉండేది, ఇప్పుడు ఇవన్నీ తీసేస్తారు కాబట్టి ఆ ఫీల్ లేకుండా పోయింది. బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి రెడ్మీ అని చెప్పేసి కేస్ అయితే ఉంది. కేస్ ఇక్కడ సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఉంది. సిమ్ ఎజెక్టర్ పిన్ ఒకవేళ మీరు ఇవి స్క్రీన్ గార్డ్ వేయించుకోవాలనుకుంటే ఈ స్టిక్కర్స్ మీకు ఉపయోగపడతాయి సీల్స్ చేయడానికి పోర్ట్స్కి. అండ్ ఇది వచ్చేసరికి కేస్ మనకి నార్మల్ వీళ్ళు ఎప్పుడు ఇచ్చే కేస్ ఇది. ఇక్కడ రెడ్మీ అని చెప్పేసి బ్రాండింగ్ అనిపిస్తుంది. క్లియర్ కేస్ అయితే కాదు ఇది. నెక్స్ట్ మొబైల్ ఫోనే ఉంది. అండ్ ఈసారి కొద్దిగా డిఫరెంట్ ఉంది. మరి ఇది లెదర్ బ్యాక్, ఇది బ్యాక్ సైడ్ చూడడానికి కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంది. అండ్ బాగుంది ఫస్ట్ ఇంప్రెషన్ ఫోన్ చూడడానికి అయితే. ఫోన్ కూడా పక్క పెడదాం. నెక్స్ట్ మిగతా కంటెంట్ చూసుకుంటే బాక్స్లో 45 వాట్ ఛార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 45 వాట్ ఛార్జర్. అండ్ ఇది వచ్చేసరికి టైప్ C టు టైప్ A, మోస్ట్లీ ఇక్కడ టైప్ A ఉంది కాబట్టి టైప్ A టు టైప్ C కేబుల్. ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. అండ్ స్క్రీన్ గార్డ్ కూడా మీకు ప్రీ అప్లైడ్ వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు అన్నీ వస్తున్నాయి. కేసు, స్క్రీన్ గార్డ్, ఛార్జర్ కూడా మీకు బాక్స్లో వచ్చి వస్తుంది. ఏది మీరు ఎత్తుకోవాల్సిన పని అయితే లేదు. ఒకసారి కేసు కూడా వేసి చూద్దాం. డిజైన్ బాగుంది కాబట్టి ఇది వేస్తే మీకు డిజైన్ మొత్తం పోద్ది. ఇట్లా అయిపోయింది ఫోన్. కేసు వేస్తే మీకు ఫోన్ చూడడానికి లుక్ అయితే ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక 2 అవర్స్ ఈ ఫోన్ అయితే నేను యూస్ చేస్తాను. ఇప్పుడు నా ఫస్ట్ ఇంప్రెషన్ మీతో షేర్ చేసుకుంటాను. దానికంటే ముందు దీని కంప్లీట్ స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. దీనిలో 6.67 నుంచి 1.5K కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 8GB RAM 128GB బేస్ మోడల్. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరా, 5500 mAh బ్యాటరీ, 45 వాట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. లాస్ట్ టైం మనం రెడ్మీ నోట్ 13 ప్రోతో కంపేర్ చేస్తే 14 ప్రోలో కొన్ని మేజర్ చేంజెస్ చేశారు. వాటి గురించి మాట్లాడదాం. మెయిన్ చేంజెస్ సరికి డిస్ప్లే గ్లాస్ ఇది విక్టస్ 2తో వస్తుంది. లాస్ట్ టైం మనకి విక్టస్ ప్రొటెక్షన్తో వచ్చింది, ఇప్పుడు విక్టస్ 2 అయింది. పీక్ బ్రైట్నెస్ కూడా డిస్ప్లేది లాస్ట్ టైం 1800 నిట్స్ ఉంటే ఇప్పుడు 3000 నిట్స్కి అయితే పెంచారు. కెమెరా సెన్సార్ లాస్ట్ టైం శాంసంగ్ సెన్సార్ ఉండేది 200 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్, ఇప్పుడు సోనీకి వచ్చారు. అది కూడా సోనీ LYT సెన్సార్కి అయితే వచ్చారు. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా 16 మెగాపిక్సెల్ నుంచి 20 మెగాపిక్సెల్కి పెంచారు. వాటర్ రెసిస్టెంట్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. లాస్ట్ టైం మనకి IP54 ఉండేది, ఇప్పుడు IP68 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. సో డీప్ వాటర్లో కూడా మీకు సర్వైవ్ అవ్వగలదు. లాస్ట్ టైం బ్యాటరీ కెపాసిటీ 5100 mAh ఉండేది, ఇప్పుడు 5500 mAhకి పెంచారు. ఫ్లాట్ డిస్ప్లే ఉండేది, కర్వ్డ్ డిస్ప్లే చేశారు. ఇవి మేజర్ చేంజెస్ మనం నోట్ 13 ప్రోతో కంపేర్ చేస్తే. 14 ప్రోలో ఎక్కువగా మనకి అనిపించేది వాటర్ రెసిస్టెంట్ మనకి లాస్ట్ టైం లేదు కదా, ఇప్పుడు అది యాడ్ చేశారు. నెక్స్ట్ ఇంకా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, డిజైన్ ఇది నార్మల్గా చేంజ్ అయిపోయింది. లాస్ట్ టైం మనకి ఈ కట్అవుట్ ఇక్కడ ఉండేది కెమెరాది, ఇప్పుడు సెంటర్కి తీసుకొచ్చేసారు. బ్యాక్ సైడ్ మనకి లెదర్ ఫినిష్తో వస్తుంది, PU లెదర్ ఫినిష్తో వస్తుంది. దీనిలో డిఫరెంట్ షేడ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు ఒకటే కలర్లో కనిపించట్ల ఫోన్, ఒక 2 కలర్స్లో కనిపిస్తూ ఉంది. లైట్ కలర్స్ ఇవి. ఖచ్చితంగా కేస్ అయితే యూజ్ చేయండి లాంగ్ రన్లో మీకు ఫోన్ మరకలు పడకుండా ఉండాలంటే. సైడ్స్ ప్లాస్టిక్తో వస్తుంది. మొత్తం వెయిట్ వచ్చేసరికి దీనిది 190 grams వెయిట్ ఉంటుంది. థిక్నెస్ వచ్చేసరికి ఫోన్ 8.4 mm తిన్ ఉంటుంది. ఈ ఫోన్ బాగా నచ్చింది నాకు. డిస్ప్లే వీళ్ళు ఇచ్చినన్ని ఫీచర్స్ డిస్ప్లే తెలుసు, వేరే వాళ్ళ ఏ బ్రాండ్ ఇవ్వదు ఆ ప్రైస్కి. చాలా మంచి డిస్ప్లేస్ వీళ్ళు తీసుకొని వస్తారు. దీనిలో డిస్ప్లే 6.67 1.5K కర్వ్డ్ AMOLED డిస్ప్లే. లాస్ట్ టైం లాగా దీనిలో కూడా మీకు డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంది. లాస్ట్ టైం HDR10+ సపోర్ట్ అయితే లేదు రెడ్మీ నోట్ 13 ప్రోలో. ఇప్పుడు రెడ్మీ నోట్ 14 ప్రోలో HDR10+ సపోర్ట్ కూడా తీసుకొని వచ్చారు. చెప్పాక పీక్ బ్రైట్నెస్ కూడా పెంచారు, 3000 నిట్స్కి పెరిగింది. ఓవరాల్గా మీకు డిస్ప్లే ఎక్స్పీరియన్స్ బాగుంది. L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీలో చూడొచ్చు. నెట్ఫ్లిక్స్లో మీరు డాల్బీ విజన్ కంటెంట్ కానివ్వండి, HDR కంటెంట్ కానివ్వండి అన్నీ చూడొచ్చు. సో డిస్ప్లే పరంగా మనం పేరు పెట్టడానికి లేదు, చాలా మంచి డిస్ప్లే ఇది. చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. ఈసారి కర్వ్డ్ కూడా తీసుకొని వచ్చారు. ఒకవేళ కర్వ్డ్ డిస్ప్లే మీరు ఇష్టపడే వాళ్ళైతే మాత్రం కర్వ్డ్ స్క్రీన్తో వస్తుంది. సౌండ్ విషయానికి వచ్చినా కానీ చాలా బాగుంది. సౌండ్ మీకు స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, డాల్బీ అట్మాస్తో వస్తుంది. కాబట్టి
పైన హెడ్ ఫోన్ జాక్ తీసేస్తారు. కాకపోతే దీనిలో మీకు లీనియర్ మోటార్, ఎక్స్ యాక్సిస్ లీనియర్ మోటార్ యూస్ చేస్తారు. హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అయితే బాగుంది, వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అండ్ దీని యాంటూ స్కోర్ మీకు 690 అరౌండ్ అంత అయితే వస్తుంది. ఇంకా దీని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇది BGMI మీకు 90 FPS హ్యాండిల్ చేయగలదు, 120 FPS కూడా హ్యాండిల్ చేయగలదు. కాకపోతే ప్రెజెంట్ అయితే మాత్రం మనకి 60 FPS లోనే హ్యాండిల్ చేస్తుంది. కాల్ ఆఫ్ డ్యూటీ 90 FPS లో హ్యాండిల్ చేస్తుంది. అండ్ గేమ్ 60 FPS లో బాగానే రన్ అవుతుంది. గేమ్ అయితే మీరు ఆడుకోవచ్చు. కాకపోతే మీరు మరి ఫ్లాగ్షిప్ లెవెల్కి అయితే వెళ్ళకండి. మీకు ఇది నాకు తెలిసి 25,000 ఆ రేంజ్ లోపే వస్తుంది ఫోన్. సో ఆ రేంజ్లో మీకు పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మీకు 8GB RAM 128GB బేస్ మోడల్తో వస్తుంది. LPDDR4X RAM, UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. హైబ్రిడ్ స్లాట్ కాదు, డ్యూయల్ సిమ్ పెట్టుకోవచ్చు. మీరు 2 నానో సిమ్లు పెట్టుకోవచ్చు. మైక్రోఎస్డి కార్డ్ సపోర్ట్ అయితే దీనికి లేదు. ఈ ప్రాసెసర్ మీకు 5G ప్రాసెసర్ 10 5G బ్యాండ్స్కి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం కెమెరా ఈసారి మెయిన్ సెన్సార్ చేంజ్ చేశారు. మంచి సెన్సార్ తీసుకొని వచ్చారు. 50 మెగాపిక్సెల్ మీకు సోనీ LYT 600 సెన్సార్. ఇది మీరు నార్మల్ లాస్ట్ టైం చూస్తే వీళ్ళు HP3 యూస్ చేస్తారు సామ్సంగ్, అది 200 మెగాపిక్సెల్ సెన్సార్. దాంతో కంపేర్ చేసినా ఇది మీకు బెటర్ ఉంటుంది సోనీ సెన్సార్. ముఖ్యంగా లో లైట్లో ఇంకా మీకు బెటర్ ఫొటోస్ అయితే వస్తాయి. శాంపిల్స్ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద, మీకే అర్థమవుతుంది. మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంది, ఫస్ట్ ఇంప్రెషన్. డీటెయిల్స్ కూడా బాగున్నాయి అండ్ పోర్ట్రేట్ షాట్ బాగానే వస్తున్నాయి. అండ్ దీంతో పాటు మీకు ఫ్రంట్ కెమెరా కూడా 20 మెగాపిక్సెల్ కెమెరా. ఫ్రంట్ కెమెరా మీకు బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ దీనిలో మీకు ఫ్రంట్ వచ్చేసరికి మాక్సిమం 1080p 60 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ బ్యాక్ కెమెరా వచ్చేసరికి మీకు 4K వరకు వీడియో రికార్డింగ్ అయితే ఉంది. 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకవేళ మీకు స్టెబిలైజేషన్ కావాలంటే మాత్రం 1080pలో మీకు స్టెబిలైజేషన్ OS + AS ఇంప్లిమెంటేషన్ అయితే ఉంటుంది. మీకు బెటర్ స్టెబిలైజేషన్ 1080pలో ఉంటుంది. స్లో మోషన్ వీడియో వచ్చేసరికి 1080p 120 FPSలో మీరు స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే లాస్ట్ టైం మనకి 5100 mAh బ్యాటరీ ఉంటే ఇప్పుడు 5500 mAh బ్యాటరీకి కెపాసిటీ అయితే పెంచారు. ఛార్జింగ్ లాస్ట్ టైం 67 వాట్ సపోర్ట్ ఉంటే ఇప్పుడు 45 వాట్కి తగ్గించారు. కాకపోతే దీనిలో బ్యాటరీ టెక్నాలజీ చేంజ్ చేశారు. సో బ్యాటరీ మీకు ఫాస్ట్గానే ఛార్జ్ అయ్యేది. ఎందుకు ఛార్జ్ అయ్యేది ఇప్పుడు చెప్తాను నేను. దీనిలో మీకు లిథియం అయాన్ బ్యాటరీ, కాకపోతే ఎలక్ట్రోలైట్ వీళ్ళు యూస్ చేసింది సాలిడ్ ఎలక్ట్రోలైట్ అయితే యూస్ చేస్తారు. మీకు బ్యాటరీ టెక్నాలజీ గురించి నాకు తెలిసి ఐడియా ఉంటుంది. లాస్ట్ నేను పాత వీడియో కూడా చేస్తాను, ఒకసారి చెక్ చేయండి డీప్ కావాలంటే. నార్మల్ మనకి బ్యాటరీలో 3 మెయిన్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి క్యాథోడ్, ఒకటి యానోడ్. రెండింటిని సపరేట్ చేస్తూ మధ్యలో ఎలక్ట్రోలైట్ అయితే ఉంటుంది. మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు అయాన్స్ మనకి క్యాథోడ్ నుంచి యానోడ్కి, ఎలక్ట్రోలైట్ నుంచి మూవ్ అవుతూ ఉంటాయి. మన బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంటుంది కదా, అప్పుడు యానోడ్ నుంచి క్యాథోడ్కి అయాన్స్ మనకి మూవ్ అవుతుంటాయి ఎలక్ట్రోలైట్ నుంచి. సో ఇట్లా మనకి మొత్తం ప్రాసెస్ అయితే లోపల జరుగుతుంటుంది బ్యాటరీలో. సో మధ్యలో అయితే మెయిన్ పార్ట్ ఉందో ఎలక్ట్రోలైట్, సో అది దీనిలో సాలిడ్ యూస్ చేస్తారు. నార్మల్ లిక్విడ్ ఉంటుంది. ఎందుకు సాలిడ్ యూస్ చేశారంటే సాలిడ్ యూస్ చేయడం వల్ల మీకు సేఫ్టీ ఇంక్రీజ్ అవుతుంది. లిక్విడ్ ఏమైందంటే మీకు అది చాలా వరకు మీరు బ్యాటరీలు కాలిపోవడం ఇట్లాంటివి చూస్తుంటారు కదా, అది లిక్విడ్తో అవుతుంది అన్నమాట. లిక్విడ్ మీకు ఫ్లేమబుల్ ఉంటుంది, సో అది కాలిపోతుంటుంది. సో ఇప్పుడు సాలిడ్ యూస్ చేస్తారు కాబట్టి మీకు బ్యాటరీ సేఫ్టీ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఛార్జింగ్ కూడా మీరు నార్మల్ లిక్విడ్ దాంతో కంపేర్ చేస్తే ఇది 6 times ఫాస్ట్ ఛార్జ్ అవుతుంది. సో అందుకే వీళ్ళు 45 వాట్ ఛార్జింగ్ ఇచ్చారు. నేను చెక్ చేసిన అంత టైం లేదు నాకు. 50% 24 minutesలో ఛార్జ్ అవుతుంది. సో ఓవరాల్గా మీకు ఒక 1 hour లోపే ఈ బ్యాటరీని మీరు ఫుల్ ఛార్జ్ అయితే చేసేయచ్చు. 5500 mAh బ్యాటరీ కాబట్టి ఈజీగా మీరు ఒక ఫుల్ వర్కింగ్ యూస్ చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉంటుంది. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 మీద రన్ అవుతుంది. HyperOS మీద రన్ అవుతుంది. HyperOS అంటే ఇది కస్టమ్ UI, మీకు అన్ని ఫీచర్స్ ఉంటాయి. లైక్ యాప్ లాక్ చేసుకోవడం, డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవడం, కస్టమ్ డైలర్ ఉంటుంది, అవతల వాళ్ళకి మీరు కాల్ రికార్డ్ చేసి వినిపించకపోవడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అండ్ దీనిలో కొన్ని AI ఫీచర్స్ కూడా ఉన్నాయి. AI ఫీచర్స్ కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేస్తారు. AI ఎరేజర్ ఉంటుంది, AI ఎరేజర్ ప్రో అని చెప్పేసి ఉంటుంది. అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ మీరు బ్యాక్గ్రౌండ్ నుంచి రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చరికి AI స్మార్ట్ క్లిప్ అని ఉంది. ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంది. గ్యాలరీలో కొన్ని ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు క్రియేటివిటీ అని ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేస్తే క్లిప్ అని ఆప్షన్ ఉంటుంది. క్లిప్ మీద సెలెక్ట్ చేశారనుకోండి, సో ఇది మొత్తం ఆ ఫొటోస్ అన్ని ఒక మూవీలా క్రియేట్ చేస్తుంది. మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసుకోవాలని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ AI స్కై, ఫోటో తీసిన తర్వాత స్కైని చేంజ్ చేస్తూ ఉండొచ్చు. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మీరు ఫోటో తీసిన తర్వాత ఎడిట్లోకి వెళ్ళారనుకోండి, క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీకు స్కై అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, దీనిలోకి వెళ్తే మీకు చాలా స్కై ఆప్షన్స్ కనిపిస్తాయి. కొన్ని స్టిల్ ఉంటాయి, కొన్ని మూవబుల్గా ఉంటాయి. మీరు ఫైర్ వర్క్స్ సెలెక్ట్ చేసి లాస్ట్ నేను బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు, మీకు ఫైర్ వర్క్స్ అయితే వస్తుంటాయి. ఇవి కొన్ని AI ఫీచర్స్. ఇంకా వీళ్ళు చాలా AI ఫీచర్స్ అయితే యాడ్ చేస్తామని చెప్తున్నారు. అప్డేట్స్, నెక్స్ట్ అప్డేట్స్లో మీకు AI ఫీచర్స్ అయితే ఇంకా చాలా అయితే ఈ ఫోన్లో అయితే వస్తాయి. దీనిలో మీకు 15 వరకు ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే వస్తున్నాయి. మీకు నచ్చనివి, మీరు యూజ్ చేయనివి అన్ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ సెన్సార్స్ అన్నీ ఉన్నాయి, ఏమీ స్కిప్ చేయలేదు. మీకు జైరో కానీ, మ్యాగ్నటోమీటర్ కానీ, యాక్సిలోమీటర్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. అండ్ దీనిలో మీకు Wi-Fi 6 సపోర్ట్ ఉంది, బ్లూటూత్ 5.4తో వస్తుంది, IR బ్లాస్టర్ ఉంది. ఇవి ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడితే Redmi Note 14 Proలో. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే Redmi Note 14 Proది. సో దీని ప్రైస్ అరౌండ్ 25,000 నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం కూడా అంతే ప్రైస్కి అయితే మనము ఈ Redmi Note 13 Pro అయితే చూసాము.
ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే మండేనే తెలుస్తుంది. మన వీళ్ళు ప్రైస్ అయితే చెప్పరు. సో మండే రోజు మనకి ఎగ్జాక్ట్గా లాంచ్ తర్వాత దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. విత్ ఆఫర్స్ ఎంతకు వస్తుందో 2025 మధ్యలో అయితే రావచ్చు. మీకు ఎలా అనిపించింది రెడ్మీ నోట్ 14 ప్రో? దీని ప్రైస్ అనౌన్స్ అయిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా రెడ్మీ నోట్ 14 ప్రో అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. మీకు ఎలా అనిపించింది రెడ్మీ నోట్ 14 ప్రో? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.